మా ఇంటికి గుర్రం వచ్చింది. దీని ఇంటికాడ కాపురం చేస్తున్నాం మనం. దొంగలన్నీ ఉంటాయి. పని మనుషులు నా బట్టలు పని మనుషులుగా ఉన్నారు. జీతాలు తీసుకొని దొప్పి తాగి నా కొడకలారా మీరు సంసారం చెడగొట్టడానికి వచ్చారా నా కొడకలారా మీరు? అటువైన వాళ్ళని పెట్టి కొట్టి కొట్టి చంపుతాను. నేను కట్టిన పట్టు చీరలు ఇప్పాను. పుట్టింటి వాళ్ళ నగర సొమ్ములు ఇచ్చాను. ఇక్కడ దురోపితలను వచ్చాను. మా గుర్రం తల్లి సత్య
సిగ్గు తెల మానమే నీకు సిద్ధుగా చూశాను. ఇప్పటికైనా మారుతావా? మారవా? ఏ మాత్రం మారవు. నీలో చలనమే రాలా. ఏ మాత్రం మారవు. కుక్కతోక చెప్పు అలాంటప్పుడు బామ ఖర్చు అంటే అమ్మ కష్టకూడదు. అది అంటే ఈ కూడా వాళ్ళని కన్నా అంత అంతగా చూసుకుంటా. శబాస్ వెళ్ళైతే చూడు ఇప్పుడు ఏంది తల్లే ఊపిరి లేదా పెడితే 4 గిన్నెలు తింటుంది. ఇప్పుడు ఎంత చెప్పినా వినజాలకినే ఉన్నావు. అంటే కుక్క తోక వంకరే అన్నట్టు కుక్క తోక ఏమవుతుంది? దెబ్బలు కట్టినా ఏమి కట్టినా ఏమి వంకరే. ఇది కూడా నా కోడలు అంతే. ఏం చేసినా వంకరగానే ఉంది. కాబట్టి పట్టిండే పట్టు చీరలు ఇప్పాను. పుట్టింటి వారు మంగళ సొమ్ములు ఏ మాత్రం మారలా. రైట్. ఇప్పుడు దీన్ని ఇలా చూస్తా అంటే నేను స్టార్ట్ ఆడదాను కాబట్టి నాకే సిగ్గుసేటుగా ఉంది. కాబట్టి దీనికి ఇప్పుడు ఏం చేస్తా తెలుసా? ఏ ఆడదైనా తన మానాన్ని కాపాడుకోవడానికి ఎన్ని మూల చీర కడతాది చెప్పండి? మిమ్మల్ని అడిగి ఎన్ని మూల చీర కడతాది? ఏం మాకు తెలిసే కదా మేము గడిచి వస్తుంటే కదా అంటారా? అత్తనేమో డబ్బులు పడతారు. ఒకసారి చూపి వాళ్ళకు చూడు అత్తనేమో ప్రతి ఒక్కరు మాట అంటారు. అత్త అంటే అదే బాధ్యత ఉండేది. ఎన్ని మూల చీర కట్టేది కూడా మీకు తెలియకపోయా. కానీ అత్తనో తప్పులు పట్టే స్థాయికి మీరు ఎదిగినారా? మా కొడుకులు లేరు. ఇప్పుడు కొడుకులు ఉంటే ఒక కోడాలకు ముట్టి మీద తనింటే అప్పుడు కానీ గుర్తుకొచ్చు. ఏ ఆడదైనా తన మానాన్ని కాపాడుకోవడానికి 16 మూల చీర కడతాది. అది వ్యాపారానుసారం 12 మూల చీర అయింది. కానీ దీనికి 12 మూల చీర ఇస్తానా? 7 మూల మాత్రమే ఇస్తున్నా. కట్టుకోవడానికి సరిపోదు, చుట్టుకోవడానికి సరిపోదు. అప్పుడు కానీ సిగ్గు శరము మానము ఈనము ఏ మాత్రం రాదు. అరే ఆదినారాయణ